ఉంటే అడుగు, ఎక్కడన్నా జరిగితే పొరపాటు జరిగితే చెప్పు, దాని ప్రకారంగా నేను చెప్తాను. చెప్పిందే వచ్చి ఏదో ఒకటి మాట్లాడేదాను, మా కొడుకు మీద ఒట్టు, మా కొడుకు మీద ఒట్టు, నాకుండేది ఒక కొడుకు. అందరికీ ఉంటారు పిల్లలు, అందరికీ పిల్లలు ఉన్నారు. అందరికీ పిల్లలు ఉన్నప్పుడు అందరి పిల్లల మీద ప్రేమలు ఉంటాయి. నువ్వు ఇదివరకు ఎట్లా చేసావో, నువ్వు ఉండేటప్పుడు నీ అహంకారంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారా, లేకపోతే మీ కొడుకు శిశింద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? అందరూ కూడా చేసేటప్పుడు చెప్పుకోవాలి. నువ్వు ఉండేటప్పుడు, పదవిలో ఉండేటప్పుడు, నువ్వు ఉండేటప్పుడు మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి. రే పిచ్చి పనులు చేయగాకరా, వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలిరా, వాళ్ళందరూ బాగుండాలి, మనం ఉంటే మనకు సహాయం చేయాలి, అంతేగాని ఇట్లాంటివి చేయకూడదురా అని చెప్పేసి నువ్వు చెప్పుండాలి. అప్పుడు అలాంటివన్నీ చెప్పకుండా ఈరోజు సర్వనాశనం చేసి, ఈరోజు ఒక కొడుకున్నాడు, మాకు ఒక్క కొడుకే అంటే అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ బాగుంటాయి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. నువ్వు మాట్లాడింది, నువ్వు చేసే యాక్టివిటీని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. నువ్వు దొంగ పనులు చేస్తా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసి డబ్బులు 200 కోట్లు తీసుకొచ్చి 400 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేసి ఒక్కడికన్నా కూడా పట్టాలు కరెక్ట్గా ఇచ్చావా? మేము పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, ఈ దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు నమ్మగాకండి అని ప్రజలకు తీసుకెళ్ళాం. ఈరోజు దాని గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే 13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి, ఇందాక ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చారు, దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని